హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది లాజిక్ లూప్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మోస్ట్ అండర్ రేటెడ్ కాలేజ్ ఇన్ ఇండియా లైక్ ఆ యూనివర్సిటీ గురించి మాట్లాడతాం. అది వచ్చేసి యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీ. ఇది ఇండియాస్ ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ. ఎందుకంటే ఈ యూనివర్సిటీలో వీళ్ళు ఆఫర్ చేసే యూజీ ప్రోగ్రామ్స్ ప్రతి దాంట్లో ఇంటిగ్రేటెడ్ విత్ ఏఐ, ప్రతి దాంట్లో ఏఐని ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి ఇది ఇండియాస్ ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ అయింది. వీళ్ళు టెక్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఈ యూనివర్సిటీ వచ్చేసి 60 డిఫరెంట్ సిఇఓస్ ఫ్రమ్ 15 డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ కలిసి ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ కాబట్టి మనకి లైక్ మొత్తం 80% ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. మరి పొద్దున కంపెనీస్కి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి స్కిల్స్ కావాలో ఆ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేది యూనివర్సిటీలో మనకి జరుగుతుంది. యూనివర్సిటీ చైర్మన్ అండ్ ఫౌండర్ వచ్చేసి తరుణానంద్ గారు అండ్ వైస్ ఛాన్సలర్ వచ్చేసి సైమన్ గారు. ఈ సైమన్ అనే ఆయన అమెరికన్ అనమాట. అమెరికాలో మొత్తం అంతా చదువుకొని ఎంఐటీ డిగ్రీ అక్కడ నుంచి ఎంఐటీలో చదివిన ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. సో ఈ కాలేజ్లో స్టాండర్డ్స్ మొత్తం కూడా అమెరికన్ లెవెల్స్లో మెయింటైన్ చేయడానికి ఆయన కూడా మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో మన ఈ యూనివర్సిటీలో మన అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మొదలుకొని కరికులం వరకు మొత్తం మనకి అమెరికన్ బేస్డ్ లెర్నింగ్ లైక్ అక్కడ ఉన్న కరికులం లాగా ఉంటుంది. లెట్స్ సే మన ఎగ్జాంపుల్ మనం యూనివర్సిటీ అప్లై చేయాలన్నా కానీ మనకి లెటర్ ఆఫ్ రికమెండేషన్, ఎస్ఓపి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇవన్నీ కంపల్సరీ. దీంతో పాటు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా సేమ్ అదే ప్రోటోటైప్ లో ఉంటుంది. దాని తర్వాత కరికులం కూడా మాక్సిమం అక్కడ ఎలా ఉంటుంది ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా అలాగే ఉంటుంది కరికులం. వీళ్ళకి చాలా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో టైప్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోర్స్ తీసుకుంటే లెట్స్ సే సౌండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే సౌండ్ ఇంజనీరింగ్ లో టాప్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో టైప్ ఉన్నాయి. దాంట్లో మనం సెమిస్టర్ ఎక్స్చేంజ్కి వెళ్ళొచ్చు, వేరే కంట్రీకి ఒక సెమిస్టర్ ఎక్స్చేంజ్కి వెళ్ళొచ్చు, లేదంటే 1 year ఎక్స్చేంజ్ ఉంటుంది, వాటికి కూడా వెళ్ళొచ్చు. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో కర్జత్ అనే ఏరియాలో ఉంది. ఆ కర్జత్ ఏరియా వచ్చేసి ముంబైకి పూణేకి మధ్యలో ఉంటుంది. సరే, అక్కడ నుంచి మనం ముంబై వెళ్ళాలన్నా 2 hours జర్నీ, పూణే వెళ్ళాలన్నా 2 hours జర్నీ వస్తుంది. సో ఈ యూనివర్సిటీకి ఎలా వెళ్ళాలి అంటే త్రూ డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఆంధ్ర అండ్ తెలంగాణలో విజయవాడ లేదంటే సికింద్రాబాద్ స్టేషన్స్ నుంచి వెళ్ళే ట్రైన్ కోనార్క్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఆ కోనార్క్ ఎక్స్ప్రెస్ అరౌండ్ 20 hours జర్నీ పడుతుంది. మనకి కర్జత్ రైల్వే స్టేషన్కి వెళ్తుంది. డైరెక్ట్ విజయవాడ సికింద్రాబాద్ ఈ రూట్లో కర్జత్ వరకు వెళ్తుంది. అక్కడ నుంచి కాలేజ్ ఒక 7 to 8 kilometers అవే ఉంటుంది. మనకి డైరెక్ట్గా కాలేజ్ వెహికల్స్ 24 hours అవైలబుల్గా ఉంటాయి అక్కడ. ఒకవేళ లేకపోయినా మీరు జస్ట్ ఒక కాల్ చేస్తే మేము వచ్చి పికప్ చేసుకుని తీసుకెళ్తే రిటర్న్లో అవే తీసుకెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తే సో మనం బస్సులు ఎక్కినా కూడా బస్సుల దగ్గర నుంచి లోనావాలా కానీ ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఈజీగా కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఎలా వెళ్ళాలి కాలేజ్ ఉన్న లొకేషన్ గురించి. కాలేజ్ వచ్చేసి 40 acres క్యాంపస్, మొత్తం 40 ఎకరాలు ఉంటుంది కాలేజ్. ఈ 40 ఎకరాల్లోనే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మొత్తం లైక్ మనకి ఇప్పుడు వాళ్ళు తీసుకునే ఇంటేక్ చాలా తక్కువ. కాలేజ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇంటేక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఎస్సి తీసుకుంటే సిఎస్సిలో వాళ్ళు ఆఫర్ చేసేది 2 కోర్సులు. ఆ 2 కోర్సులు వచ్చేసి ఏఎంఎల్ అండ్ డేటా సైన్స్. ఆ 2 కోర్సులకి వాళ్ళ ఇంటేక్ వచ్చేసి 120 అనమాట. 120 క్రాస్ అవ్వని, అది కూడా 60. దీంట్లో ఏఎంఎల్ 60, డేటా సైన్స్ లో కంబైన్డ్ 120 తీసుకుంటారు. అదే మీరు సౌండ్ ఇంజనీరింగ్ లో తీసుకుంటే సౌండ్ ఇంజనీరింగ్ లో వాళ్ళు తీసుకునేది 60. బీటెక్ ఇన్ సౌండ్ ఇంజనీరింగ్ లో వాళ్ళు తీసుకునేది 60. అట్లా వాళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయి అనమాట. ఆ లిమిట్ క్రాస్ అయితే వాళ్ళు తీసుకోరు. సో ఇది మెయిన్ మన హైలైట్ పాయింట్ అనమాట. మనం చాలా యూనివర్సిటీస్ లో చూస్తున్నాం, బయట యూనివర్సిటీస్ లో సో వేలలో ఉంటున్నారు. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళే 2000, 3000, 4000 ఉంటున్నారు. సో ప్రాపర్ గా క్లాసెస్ కూడా సరిగ్గా జరగడానికి అవ్వట్లేదు. దానివల్ల వాళ్ళు క్యాంపస్ కూడా సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేరు జనాలు ఎక్కువ ఉండటం వల్ల. సో దాన్ని కూడా వాళ్ళు ఎలా అంటే మార్నింగ్ ఒక స్లాట్, ఆఫ్టర్నూన్ ఒక స్లాట్, 2 slots లో పెడుతున్నారు. ఇక్కడ మనకు కాదు, లిమిటెడ్ ఉన్నారు కాబట్టి మనకి క్యాంపస్ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అక్కడ ఉన్న ల్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం యూనివర్సిటీ హైలైట్స్ లోకి వెళ్ళాం కదా. మనం ప్రోగ్రామ్స్ వాళ్ళు ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ ఏంటి, దాని హైలైట్స్ ఏంటి చూద్దాము. సో ఈ వీడియోలో మొత్తం యూజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ గురించి వాటి డీటెయిల్స్ గురించే చూద్దాము. పీజీకి సపరేట్ ఏదైనా వీడియో చేసుకున్న తర్వాత. సో యూజీలో వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రోగ్రామ్స్ వచ్చేసి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ సౌండ్ అండ్ సినిమాటిక్స్ లో ఎవరైతే బాగా మ్యూజిక్ వైపు ఇంట్రెస్టెడ్ ఉంటారో, మ్యూజిక్ డైరెక్షన్, ఆడియో ప్రొడక్షన్ ఇట్లాగా వాళ్ళకి వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ వచ్చేసి బీటెక్ ఇన్ సౌండ్ ఇంజనీరింగ్, బిఏ ఇన్ మ్యూజిక్ అండ్ ఆడియో ప్రొడక్షన్ ఇన్ కొలాబరేషన్ విత్ సౌండ్ ఐడియాస్ అనే అకాడమీతో వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఉన్నారు. సో ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి వాళ్ళకి తీసుకుంటే మనం ఐబిఎం కొలాబరేషన్ అంటాము, ఎల్ఎన్టీ కొలాబరేషన్ అంటాము. ఇవి ఎంత ఇంపార్టెంట్ సౌండ్ ఇంజనీరింగ్ లో ఇది అంత ఇంపార్టెంట్ సౌండ్ ఐడియాస్ అనే అకాడమీ. సో ఇలా బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి సోను నిగమ్. ఇక మనం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, ప్లేబ్యాక్ సింగర్ అయిన యానిమల్ సినిమాలో పాపం మేరీ జాన్ సాంగ్ పాడింది ఈయన వీళ్ళ అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్. అండ్ సోను లైక్ సౌండ్ ఐడియాస్ అనే కంపెనీ ఉంది కదా, సో వీళ్ళతో డైరెక్ట్ టైప్ ఉండడం వల్ల వీళ్ళు అఫీషియల్ గా వాళ్ళే గెస్ట్ లెక్చర్కి వస్తారు. సౌండ్ ఐడియాస్ లో బాలీవుడ్ లో చాలా ఫేమస్ మ్యూజిక్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ దాంట్లో మెంబర్సే. సో వాళ్ళే మీకు టీచింగ్ చేయడానికి వస్తారు. మీరు వాళ్ళ ల్యాబ్స్ ని ఫెసిలిటీస్ ని యూజ్ చేసుకోవచ్చు. గెస్ట్ లెక్చర్స్ కి అక్కడికి వాళ్ళ ల్యాబ్స్కి వెళ్ళి వాళ్ళు ఎలా ప్రొడక్షన్ చేస్తారని మొత్తం చూడొచ్చు. సో ఇది ఒక సౌండ్ ఇంజనీరింగ్ లో వాళ్ళ హైలైట్స్. సో స్కూల్ ఆఫ్ మ్యూజిక్ లో వాళ్ళ హైలైట్స్. ఇప్పుడు మనం స్కూల్ ఆఫ్ ఏఐ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ లోకి వెళ్తే అక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తుంది 2 కోర్సులు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఏఎంఎల్ అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ డేటా సైన్స్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, బీటెక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఒకటి, బీటెక్లో డేటా సైన్స్ ఒకటి, ఈ 2 కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 కోర్సులు కొలాబరేషన్ విత్ ఎల్ఎన్టీ వల్ల ఎల్టీఐ మైంట్రీ అనే ప్రోగ్రామ్తో కొలాబరేట్ అయ్యారు. సో వీళ్ళ కరికులం అంతా డిజైన్ చేసింది ఎల్ఎన్టీ వల్ల ఎల్టీఐ మైంట్రీ వాళ్ళతో ఉంటుంది. వీళ్ళకి వాళ్ళే మంత్లీ గెస్ట్ లెక్చర్స్కి వస్తారు, గెస్ట్ లెక్చర్స్ ఇస్తారు. సో దీని ప్రోగ్రామ్ హైలైట్స్ వచ్చేసి వీళ్ళు మిగతా లైక్ యూనివర్సిటీస్తో పోల్చుకుంటే వీళ్ళ ల్యాబ్ ఫెసిలిటీస్ ఏఎంఎల్ లైక్ ఈ టెక్ రిలేటెడ్లో ల్యాబ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. లైక్ మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్స్ కావాలంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్స్ ఉన్నాయి, ఐఓటీ ల్యాబ్స్ సపరేట్ ఉన్నాయి, ఏఆర్ విఆర్ ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ కోసం సపరేట్ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ ల్యాబ్స్ మెయింటైన్ చేస్తున్నారు. దీంతో పాటు లైక్ రోబోటిక్స్ నెక్స్ట్ ఏఎంఎల్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళకి థర్డ్ ఇయర్కి వెళ్ళేసరికి మనకి రోబోటిక్స్ అనే సబ్జెక్ట్స్ వస్తాయి. సో మాక్సిమం కాలేజెస్లో మామూలుగా థియరీ ఓరియంటెడ్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మనం ముందు నుంచి డిస్కస్ చేస్తున్నాం కదా, ఇక్కడ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎక్కువ, 80% ప్రాక్టికలే ఉంటుంది. దాని తగ్గట్టే మనం చాలా ప్రాజెక్టులు కూడా చేయాల్సి వస్తుంది. సో దానికి రిలేటెడే మనకి అండర్స్టాండింగ్ రావాలని చెప్పేసి నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్లో రోబోట్స్ని 2 to 3 రోబోట్స్ని హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అది వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఈ ప్రోగ్రాంలో వచ్చేసి. సో నెక్స్ట్ స్కూల్ ఆఫ్ డిజైన్లో చూసుకుంటే స్కూల్ ఆఫ్ డిజైన్లో వీళ్ళు ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ వచ్చేసి బీ డిజైన్ ఇన్ గేమ్ ఆర్ట్ డిజైన్, బీ డిజైన్ ఇన్ గేమ్ డిజైన్, బీ డిజైన్ ఇన్ 3D యానిమేషన్ అండ్ మూవీ మేకింగ్, బీ డిజైన్ ఇన్ ప్రొడక్ట్ డిజైన్, బీ డిజైన్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ డిజైన్. ఈ మొత్తం ఈ కోర్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ కొలాబరేషన్ విత్ రూబికా డెవలప్మెంట్ కంపెనీతో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. అదే మనం స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ తీసుకుంటే 2 కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, బీబీఏ ఇన్ ఏఐ, గ్లోబల్ బీబీఏ, ఇట్లా 2 కోర్సులు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం యూజీ ప్రోగ్రామ్స్ యొక్క ఫీ డీటెయిల్స్ గురించి చూద్దాము. సో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఏఎంఎల్కి డేటా సైన్స్కి రెండింటికి 3,28,000 ఉంది ట్యూషన్ ఫీజు సంవత్సరానికి, 3,28,000. స్కూల్ ఆఫ్ మ్యూజిక్లో వాళ్ళు ఆఫర్ చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, బీటెక్ ఇన్ సౌండ్ ఇంజనీరింగ్, బిఏ ఇన్ మ్యూజిక్ అండ్ ఆడియో ప్రొడక్షన్, ఈ 2 కోర్సెస్కి ఇయర్కి 4,28,000 4,28,000 వీళ్ళు ఆఫర్ చేస్తుంది. అదే డిజైనింగ్లోకి వచ్చేసరికి ఏ కోర్స్ తీసుకున్నా కానీ 5,98,000 బీ డిజైన్లో. అదే మనం మేనేజ్మెంట్లోకి వస్తే మేనేజ్మెంట్లో బీబీఏ ఇన్ ఏఐ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్లో 2,98,000 ఉంది పర్ ఇయర్కి ఫీజు. గ్లోబల్ బీబీఏ తీసుకుంటే 3,98,000 ఉంది ఫీజు. అదే స్కూల్ ఆఫ్ సోషల్ లిబరల్ ఆర్ట్స్ అండ్ బిహేవియరల్ సైన్సెస్లో తీసుకుంటే బీఎస్సీ ఆర్ బిఏ సైకాలజీలో తీసుకుంటే 1,98,000 ఉంది పర్ ఇయర్కి ఫీజు. ఇది వాళ్ళ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి. ఇప్పుడు మనం వీళ్ళ స్కాలర్షిప్ డీటెయిల్స్ చూద్దాము. ఈ స్కాలర్షిప్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసేది ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్, మొదటి సంవత్సరానికి వీళ్ళు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. మిగతా 3 yearsకి మనం ఫుల్ ఫీ పే చేయాలి. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం స్కాలర్షిప్లోకి వెళ్తే మెరిట్ స్కాలర్షిప్లో ఇంటర్మీడియట్ మార్క్స్ ప్రకారం వీళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. ఇంటర్మీడియట్ మార్క్స్లో 90% అండ్ అబోవ్ మెయింటైన్ చేస్తే 50% స్కాలర్షిప్ వస్తుంది ఫస్ట్ ఇయర్ ఫీజులో. అదే 85% అబోవ్ మెయింటైన్ చేస్తే 90కి 85కి మధ్యలో మెయింటైన్ చేస్తే మనకి 30% స్కాలర్షిప్ వస్తుంది. అదే 80% అండ్ అబోవ్ ఉంటే 20% ఉంటుంది. అందుకని తక్కువ ఉంటే ఫుల్ ఫీ కట్టాలి. సో అందుకని తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి స్పెషల్ స్కాలర్షిప్లు ఉంటాయి. అది ఎంతవరకు అంటే 50,000 వరకు తగ్గుతుంది ఫస్ట్ ఇయర్ ఫీజులో. అది ఎలాగంటే ఆర్మ్డ్ ఫోర్స్లో పనిచేస్తున్న వాళ్ళ పిల్లలు ఉన్నా కానీ సిబ్లింగ్ స్కాలర్షిప్ అనేసి, పేరెంట్స్ యాజ్ ఎ టీచర్ స్కాలర్షిప్ అనేసి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్కాలర్షిప్ అనేసి, కరోనా టైంలో పేరెంట్స్ చనిపోయిన వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్స్ అనేసి, జేఈలో అట్లా శాట్ ఎగ్జామ్స్లో ఇట్లాంటి వాటిలో బాగా పర్ఫామ్ చేసిన కిడ్స్ అనేసి అట్లాంటి వాళ్ళకు కూడా అప్ టు 50,000 ఆఫర్ ఉండింది. వాళ్ళు దాన్ని వాళ్ళ కనుక వీటిలో ఏదైనా కేటగిరీ కింద వాళ్ళు వస్తే 50,000 వరకు ఫీ కన్సెషన్ జరుగుతుంది ఫస్ట్ ఇయర్ ఫీజులో. ఇది వాళ్ళ యూజీ స్కాలర్షిప్ డీటెయిల్స్. ఇప్పుడు కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడదాము. ఇందులో మనకి గ్లోబల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, ఏఆర్విఆర్ ల్యాబ్స్ ఉంటాయి, క్యాఫ్టేరియా ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్స్ ఉన్నాయి, టెన్నిస్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు, ఇలా వీటి రిలేటెడ్ స్పోర్ట్స్కి సంబంధించిన స్పోర్ట్స్కి వచ్చేసి ఫుట్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు ఇవన్నీ ఉన్నాయి. గ్లోబల్ అసిస్ట్ ట్రేడింగ్ రూమ్ ఉంటుంది బీబీఏ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి. జిమ్ అందరికి యాక్సెస్ ఉంటుంది. ఇండోర్ స్టేడియం ఉంది. ఇండోర్ స్టేడియంలో మీకు చాలా రకాల గేమ్స్ ఉంటాయి. అక్కడ లైబ్రరీ ఉంటుంది, వరల్డ్ క్లాస్ లైబ్రరీ. ప్లాజా విత్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంటుంది, సినిమా మూవీస్ అవి చూడటానికి. స్టూడెంట్స్ అకామిడేషన్ మొత్తం మనకి క్యాంపస్లోనే దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు.
వెల్నెస్ రూమ్ ఒకటి ఉంది. ఆ వెల్నెస్ రూమ్ లో మనకి ఏదైనా బాగాలేకపోయినా కాలేజ్ టైంలో అక్కడికి వెళ్ళి స్టే చేసి రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు ఐఓటీ ల్యాబ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మనం చివరిలో ప్లేస్మెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం కదా. ఈ యూనివర్సిటీలో ఎంబీఏ వాళ్ళకి ప్లేస్మెంట్స్ బాగానే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు కాబట్టి యూజీ ప్రోగ్రామ్ పీజీ ప్రోగ్రామ్స్ గురించి మనం డిస్కస్ చేయట్లేదు కాబట్టి వాటి గురించి ఇప్పుడు మాట్లాడకూడదు. యూజీ ప్రోగ్రామ్స్ లో యూనివర్సిటీ స్టేటస్ వచ్చేసి 2023లోనే వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళు సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వాళ్ళు పాస్డ్ అవుట్ అయినాకే మనకి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఇప్పుడు కరెంట్ అయితే మనకి ఏమి అవైలబుల్ లేవు. యూనివర్సిటీలో ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫామ్ వచ్చేసి 2000 రూపీస్ ఉంటుంది. అదే మనకి ఆంధ్ర తెలంగాణ వాళ్ళ కోసం అండ్ సౌత్ జోన్ లో ఉన్న వాళ్ళ కోసం, తమిళనాడు కేరళ ఇలా వాళ్ళ కోసం వాళ్ళు స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. 1000 రూపీస్ ఆఫ్ వస్తుంది. మనం 1000 ఈ క్యూఆర్ ని స్కాన్ చేస్తే మనకి 1000 రూపాయలకే వస్తుంది అప్లికేషన్ ఫీజు. స్కాన్ చేసి డైరెక్ట్ గా మనకి అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళిపోతాము. ఆ వెబ్సైట్ లో మనకి ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, దాని తర్వాత మన మార్క్స్ డీటెయిల్స్, దాని తర్వాత పేరెంట్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి 4th స్టెప్ లో పేమెంట్ స్టేటస్ ఉంటుంది. అక్కడ డైరెక్ట్ గా మనకి 1000 రూపీస్ అప్లికబుల్ అయ్యేసి వెళ్ళిపోతుంది. సో మనం 1000 పే చేసి పేమెంట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. మీకు మీరు ఇచ్చిన డీటెయిల్స్ కి వాళ్ళు మెయిల్ కానీ కాల్ కానీ చేసేసి మీకు ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో ఆ టైంలో ఇంటర్వ్యూ ఒకటి స్లాట్ బుక్ చేసుకోమంటారు. ఇంటర్వ్యూ 2 టైప్స్ జరుగుతుంది. ఏదర్ ఏఐతో జరగవచ్చు, ఏఐ చాట్బాట్ తో, లేదు అంటే వాళ్ళ లెక్చరర్స్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కూడా మరీ పీక్ లో ఏమి ఉండదు. నార్మల్ గా అసలు మీరు తీసుకున్న ప్రోగ్రామ్ గురించి మీకు ఎంతవరకు తెలుసు అన్న టెస్ట్ చేయడానికి ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీకు ఆ ప్రోగ్రామ్ ఏదైతే తీసుకుందాం అనుకుంటున్నారో దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి తీసుకుంటే బెటర్. దీని తర్వాత మీరు వన్స్ ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత సర్టెన్ టైంలో 1 వీక్ 2 వీక్స్ లో మీకు రిజల్ట్ వస్తుంది. ఏదైనా మీరు క్లియర్ చేశారా లేదా అనేసి. అప్పుడు మీకు అడ్మిషన్ వస్తుందా లేదా తెలుస్తుంది. దాని తర్వాత మీరు అడ్మిషన్ ఫీజు పే చేసుకోవాలి. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇక్కడ కింద ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను. గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. దాంట్లో మీ నేము, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీకు ఏదైతే డౌట్ ఉందో డౌట్ అక్కడ మెన్షన్ చేయండి. అదే వాళ్ళ అఫీషియల్ మేనేజ్మెంట్కి వెళ్తుంది. ఆ మేనేజ్మెంట్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. లైక్ వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయడానికి కానీ, మీరు ఎక్కడ విజిట్ చేద్దామంటే విజిట్ ప్లాన్ చేయడానికి కానీ, అకామిడేషన్ కానీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. లేదు నాతోనే ఏదైనా మాట్లాడాలి, ఇంకా వేరే కాలేజీల గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ డిస్ప్లే చేస్తాను. నాతో మీరు మాట్లాడచ్చు. డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను. కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను రెస్పాండ్ అయ్యి మీకు వేరే ఏది ఉంటే దానికి నాకు తెలిసిన ఆన్సర్ నేను ఇవ్వగలుగుతాను. చివరిగా మనం కంక్లూజన్ లాగా ఇదే ఫీజు రేంజ్ లో వేరియస్ కాలేజెస్ వస్తాయి కదా, వేరియస్ ప్రోగ్రామ్స్ వస్తాయి. అక్కడ కాకుండా ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అన్న దానికి ఒకటి మాట్లాడుకుందాము. మనం వీడియో స్టార్టింగ్ లో తమ్నైల్ కానీ స్టార్టింగ్ లో కానీ మోస్ట్ అండర్ రేటెడ్ కాలేజ్ అన్నాం కదా. ఎందుకు అంటే ఈ కాలేజ్ గురించి చాలా మందికి, మన ఆంధ్ర తెలంగాణలో చాలా మందికి ఈ కాలేజ్ గురించి తెలియదు. నాకు యూనివర్సిటీ గురించి నాకు కూడా లాస్ట్ ఇయర్ వరకు తెలియదు. నాకు తెలియడానికి కారణం మన ఛానల్ని ఫాలో అయ్యే ఒక తమ్ముడు ఉన్నాడు. తను మొత్తం అంతా రీసెర్చ్ చేసుకుని తను ఏ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి, ఎలా తన ఇంట్రెస్ట్ బేస్ మీద మొత్తం అంతా రీసెర్చ్ చేసుకుని తను వచ్చాడు. అన్న యూనివర్సిటీ ఒకటి బాగా అనిపించింది నాకు, దీంట్లో జాయిన్ అవ్వచ్చు లేదా అనేసి. దాని తర్వాత తనకి ఇంటర్వ్యూ ఇచ్చాడు, దానికి సెలెక్ట్ అయిపోయాడు. సెలెక్ట్ అయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత తన పర్సనల్ రివ్యూ, అన్న నాకు ఈ యూనివర్సిటీ బాగా నచ్చింది, యూనివర్సిటీ మీద తెలుగు వాళ్ళ వీడియోస్ ఎవరు చేయలేదు, సో అప్లోడ్ చేస్తే నువ్వే ఫస్ట్ అవుతావు అన్నాడు. అప్పుడు మనం కాలేజ్కి ఇన్ పర్సన్ వెళ్ళి కలిసాము. ఆ ఫొటోస్ కూడా మధ్యలో డిస్ప్లే చేస్తూ ఉంటాను. వాళ్ళతో స్టూడెంట్స్తో మాట్లాడాము, మొత్తం వాళ్ళ రివ్యూ కనుక్కొని తెలుసుకున్నాము, ఫ్యాకల్టీతో మాట్లాడాము. స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీతో మాట్లాడిన తర్వాత చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది యూనివర్సిటీ. లైక్ వాళ్ళు ఇచ్చే ఫీజు కొంచెం ఎక్కువ అనిపించినా కానీ దానికి తగ్గట్టే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కరికులం కానీ మొత్తం పర్సనాలిటీ, స్టూడెంట్కి ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఇదే ఫీ రేంజ్ లో వేరే యూనివర్సిటీలకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వేరే యూనివర్సిటీస్ లో బల్క్ లో తీసుకుంటారు, ఇంటేక్ 2000 3000 అలా తీసుకుంటున్నారు మాక్సిమం యూనివర్సిటీస్ లో. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ లిమిటేషన్ అనమాట. ప్రోగ్రామ్ తీసుకుంటే 60 or 120 ఇస్ ద లిమిట్. ఆ లిమిట్ ఉండటం వల్ల మనకి ఇన్ పర్సన్ స్టూడెంట్ కి ఒక్కొక్కరి మీద కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది. ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా కాలేజ్లో బాగా జరుగుతుంది. ఇంకోటి ఏమంటే వేరే యూనివర్సిటీస్ లో మనం ఛాన్సలర్ని వైస్ ఛాన్సలర్ని కలవాలంటే చాలా పెద్ద థింగ్, కలవనివ్వరు మాక్సిమం, ఉండరు కూడా, అవైలబుల్ కూడా ఉండరు. అట్లాంటిది ఇక్కడ ఛాన్సలర్ అండ్ వైస్ ఛాన్సలర్ మనం మాట్లాడుకున్నాం, తరుణానంద్ సార్ అని సైమన్ సార్, వాళ్ళు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. మీకు ఏదన్నా ఐడియా ఉన్నా, ఏదైనా స్టార్ట్అప్ ఐడియా కానీ ఏదన్నా కానీ కొత్తగా ఐడియా, ఇన్నోవేటివ్ ఐడియా వస్తే డైరెక్ట్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మా ఐడియా ఇదేం చెప్పొచ్చు. వాళ్ళు ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసి సపోర్ట్ కూడా చేస్తారు. మాక్సిమం పేటెంట్స్ కూడా చాలా ఉన్నాయి కాలేజీలో స్టూడెంట్స్కి. సో వీళ్ళ ఓన్ కాలేజీలో వెళ్ళి విజిట్ చేసినప్పుడు టెక్ రిలేటెడ్ వీళ్ళ ఓన్ లైక్ గూగుల్ అసిస్టెంట్ లాగా, అమెజాన్ అసిస్టెంట్ లాగా వీళ్ళకి గురూజీ అనే వీళ్ళ ఓన్ అసిస్టెంట్ ఒకటి ఉంది. సో అది మీతో ఇంటరాక్ట్ అవుతుంది, అక్కడ ఉన్నప్పుడు మాట్లాడుతుంది. మీ ఇన్ఫర్మేషన్ ఏదైనా నాకు ఇస్తే అది తీసుకొని నెక్స్ట్ టైం మీరు అడిగితే మరి ఇస్తుంది. అలాగా వీళ్ళ స్టూడెంట్సే డెవలప్ చేశారు.
సో మీ కాలేజ్లోనే ఇద్దరు డెవలపర్లు ఎప్పుడూ ఉంటారు. ఆ డెవలపర్లు వేరే ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. అది ఎందుకంటే స్టూడెంట్స్కి తర్వాత వాళ్ళు ఏం చేసుకోబోతున్నారు, లైక్ స్టూడెంట్కి డెవలప్మెంట్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ గైడెన్స్ చేసే వాళ్ళు ఉండరు. అక్కడ రియల్ టైం గైడెన్స్ వేరే ప్రాజెక్టుల మీద వర్క్ చేస్తూ ఉంటారు కాలేజీలోనే కూర్చొని. సో మీరు ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడాలి, చేయాలి, ఏదైనా తెలుసుకోవాలంటే స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మాట్లాడచ్చు. వాళ్ళు చేసే ప్రాజెక్ట్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి నేర్చుకోవచ్చు. ఇలా ఉంటుంది కాలేజ్ కరికులం కానీ, కాలేజ్లో సిచ్యువేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ బాగుంటాయి. ఎవరైనా కానీ ఈ ఫీజ్ రేంజ్ లైక్ అరౌండ్ 3 to 4 lakhs మేము పర్ ఇయర్కి పే చేయగలుగుతాము. ఆ రేంజ్లో మాకు ఒక బెస్ట్ యూనివర్సిటీ కావాలి, ఇండివిజువల్ ఫోకస్ ఉండాలి, తక్కువ ఇంటేక్ ఉండాలి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఫర్ దెమ్. సో మిగతా ఫీజ్ రేంజ్లో యూనివర్సిటీల గురించి లైక్ బిలో 10 lakhs ఓవరాల్గా 4 yearsకి కలిపేసి అలా వేరే ఫీజెస్ రేంజ్లో నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టాటా, బై బై.